my YouTube channel, subscribe. హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరు బాగున్నారా? సో గైస్, ఈ వేళ వీడియో వచ్చేసరికి అయితే మీ ముందు కనబడేది స్క్రోలింగ్ అనమాట. స్క్రోలింగ్ది స్ట్రిప్ లైటింగ్ తోటి అయితే చేయడం అయితే జరిగింది. స్క్రీన్ టైప్ అనమాట, ఒక మినీ స్క్రీన్ టైప్ ఇది. సో ఇది గుంటకల్ల అనంతపురం డిస్ట్రిక్ట్ సైడ్ అయితే వెళ్తుంది. ఇది అనంతపురం గుంటకల్ల లోటుకి అయితే వెళ్తుంది ఇది. సో గైస్, ఓకే గైస్, ఇది వీడియో వచ్చేసరికి అయితే ఇది గుడికి అయితే మనకు సబ్స్క్రైబర్ వచ్చేసరికి మన కస్టమర్ వచ్చేసరికి ఇది ఫ్రీగా డొనేషన్ అయితే చేస్తున్నారు ఆంజనేయ స్వామి గుడికి అయితే. సో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఫోటో చూడండి, చాలా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్సలెంట్ గ్యాస్. అసలు ఇది సైజ్ వచ్చేసరికి 2x8 షీట్ గ్యాస్, ఎక్రోలక్ షీట్ అనమాట. ఇది ఎక్రోలక్ షీట్ అయితే దాని మీద అయితే స్ట్రిప్ అనేది అంటించడం అయితే జరిగింది. వైరింగ్ కూడా దాని మీద చేయడం అయితే జరిగింది. చాలా చాలా నీట్గా అయితే చేశాను గ్యాస్. ఆ వీడియో మొత్తం చూపించాలనుకుంటే కనుక మన వాట్సాప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి, దాంట్లోనైతే రిలీజ్ చేస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, దాంట్లో వైరింగ్ అనేది చెప్తాను. ఓకేనా? సో గ్యాస్, ఇది గ్యాస్ చూడండి, జై శ్రీరామ్ అని చెప్పేసి లెటరింగ్ అనేది అయితే ఒక ఎక్సలెంట్గా అయితే ఉంది గ్యాస్ అక్కనే. ఓకేనా? మీరు చూడండి గ్యాస్, మన పిక్సెల్ ఎల్ఈడి అనేది అయితే మన పిక్సెల్ ఎల్ఈడి లైట్లో వచ్చేసరికి అయితే కనుక ఈ రకంగా అయితే మనం అయితే చేసుకోలేమండి. ఓకేనా? ఇంత నీట్గా అయితే రాదు నేమ్స్ అనేది. ఓకేనా? మన బల్బ్ అనేది మహా అయితే 2x8లో వచ్చేసరికి అయితే చాలా చాలా కష్టం. అదే 4x8లో అయితే కనుక కొద్దో గొప్ప మనం అయితే నీట్గా అయితే చేయగలం. ఓకేనా? సో గ్యాస్, అది గ్యాస్, ఇది మాత్రం చూడండి. ఇంకా మీకు లెంత్ వీడియో అయితే ఉంటుంది, డిజైన్స్ అయితే ఇంకా నీట్గా అయితే ఉంటాయి గ్యాస్. ప్రతిదన్ను చూడండి వివరంగా. ఓకేనా? ఎవరికైనా కావాలంటే కనుక స్ట్రిప్ లైట్లు అయితే మనం అయితే అమ్ముతున్నాం, మీరు కొనుక్కోవచ్చు, ఇలా తయారు చేసుకోవచ్చు కూడా. మీకు ప్రోగ్రామ్ కావాలంటే మేమే చేసి ఇస్తాము. ఒకవేళ మీరే సొంతంగా ప్రోగ్రామ్ నేర్చుకొని వర్కింగ్ చేసుకోవాలి, మీరే రొటేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక నన్ను ఒకసారి కాల్ చేయండి, డైరెక్టర్గా మాట్లాడతాను. ఓకేనా? మీకు ఏదైనా సరే నేను ఫోన్ అనేది చెప్తాను. లేదు మీరు ఏమైనా ఆర్డర్లు పెట్టుకోవాలనుకుంటే కనుక వాట్సాప్లో అయితే పెట్టండి గాయస్, నేను రిప్లై అనేది వాట్సాప్లో అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో గాయస్, ఈ వీడియో చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్గా అయితే ఉందండి. ఇది చాలా అయితే బాగుంది. కస్టమర్ కూడా చాలా చాలా బాగుందన్నారు. ఈ యొక్క డెలివరీ అనేది నేనైతే చేయలేకపోయాను ఆయనకి, ఎందుకంటే ఇది ఎక్రోలక్ షీట్ అనమాట. ఇది ప్లాస్టిక్ అండ్ పైపర్ షీట్ అనమాట, గ్లాస్ టైప్ లాగా వస్తుంది. ఈ షీట్ అనేది మనం చాలా నీట్గా అయితే ప్యాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ డిటిడిసి కొరియర్ అలాగే మన బస్ స్టాండ్ ఏపీఆర్టీసీ బస్ స్టాండ్ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అలాగే మా లోకల్లో ఉండే బస్ స్టాండ్లు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది గ్యాస్. మాట్లాడడం అంటే ఏంటంటే ఇది ఎలా సేఫ్గా పంపించాలి ఏంటి దాని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది గ్యాస్. వాళ్ళైతే ఒకటే అన్నారు, మొత్తం అందరూ ఒకటే అన్నారు, ఈ ఒక షీట్ అనేది డెలికేట్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా పంపించుకుంటాం అని అనుకుంటే కనుక మేము తీసుకుని వెళ్తామండి. దాంట్లో ఏమైనా డ్యామేజ్ అవుతే కనుక మేము సమాధానం చెప్పాం. డిటిడిసి కొరియర్ కూడాను మేము కూడా ఏం రెస్పాండ్ అయితే అవ్వలేమండి. ఏదైనా సరే చిన్న డ్యామేజ్ అయినా సరే కంపెనీ అయితే భరించదు అని చెప్పేశారు. ఇదైతే డెలివరీ అయితే ఆగిపోయింది ప్రస్తుతానికి. సో కానీ మనం వెళ్ళి నీట్గా అయితే వెళ్ళి చెప్తాం అనేసి కస్టమర్కి అయితే చెప్పాం గ్యాస్. ఒక దీంట్లో వచ్చేసరికి డిజైన్స్ చూడండి, చాలా చాలా నీట్గా అయితే ఉంది, ఒక ఎక్సలెంట్ గ్యాస్. ఇంకా మీరు ఈ వీడియోలో వీడియోలో చూసాకంటే రియల్గా వచ్చి చూసే దాంట్లో చాలా చాలా బాగుంటుంది గ్యాస్. ఓకేనా? వీడియోలో కంటే బయట లైవ్లో చూసేది చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది గ్యాస్. ఓకేనా? సో గ్యాస్, వీడియో అయితే లెంత్ అవుతుంది హెవీగా. ఈ యొక్క వీడియో అనేది ఫుల్గా అయితే చూడండి. సో ఇంకా మీకు ఏమైనా సరే డౌట్లు ఉంటే కనుక వాట్సాప్లో అనేది మనకి రిప్లై అయితే ఇస్తాం గ్యాస్. మీరు దాంట్లో వాట్సాప్లో క్వశ్చన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఖాళీ ఉంటే కనుక నేనైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు ఏదైనా మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే కనుక కాల్ చేయండి. మీరు కాల్ చేస్తేనే నేను వెంటనే మీకు ఆర్డర్ అనేది అయితే ఉంటే ఉన్నదని చెప్తాను, లేదంటే చెప్తాను. ఏమైనా డ్యామేజ్ వస్తే కనుక మీకు ఆర్డర్ పెట్టి నేను తప్పిస్తాను గ్యాస్. ఓకేనా? మీకు ఏదైనా సరే లైటింగ్ సౌండ్ ఏదైనా సరే తప్పిస్తాను గ్యాస్. ఓకేనా? మీరు వెయిట్ చేస్తానంటేనే. సౌండ్ అనేది అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా లేదు, కానీ తప్పించమంటే తప్పిస్తాను. ఆల్రెడీ అయితే ఉన్నారు మనకి కాంటాక్ట్స్లో. ఓకేనా? వాళ్ళైతే మాట్లాడండి, మేము పంపిస్తామని అన్నారు ఆల్రెడీ సౌండ్ వాళ్ళు కూడా. మీకు అది కూడా రెడీగా అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? చూడండి గ్యాస్, అసలు మనం పిక్సెల్ లైటింగ్లోన ఈ రకంగా పేర్లు రావాలంటే మనం
ఒక మినీ సైజ్ బోర్డు ఎలాగంటే 8x8లో అంటే 4x8లోన 2 షీట్ల మీద చేస్తే ఇటువంటి లెటరింగ్ అనేది అయితే వస్తుంది గైస్. చాలా చాలా నీట్గా అనేది వస్తుంది పిక్సెల్లో. కానీ ఇది స్ట్రిప్ లైట్ గైస్, 2x8 ఇది సైజు. చూడండి అక్షరాలు అనేది ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఓకేనా, 2x8లోన మన తెలుగు అక్షరాలు అనేది రాదు పిక్సెల్లో. ఇది స్ట్రిప్ లైట్. ఓకేనా, మళ్ళీ మళ్ళీ అడగొద్దు నన్ను. ఓకే గైస్, వీడియో అయితే బాగా లెంతీగా ఉంది. మీరు దీంట్లో నా చూడండి. ఇంకా నేను వాయిస్ అయితే ఆపేస్తాను. ఇంకా మీరైతే వీడియో అయితే కంటిన్యూ అయితే అవ్వండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైనా సరే డొనేషన్ చేయాలనుకుంటే కనుక అది మీ ఇష్టం. ఏ గుడికైనా మీరు డొనేషన్ చేసుకోవచ్చు, లేదా మీ షాప్ పేరు అయినా సరే ఇలాగా రొటేషన్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా, అది. సో గైస్, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇటువంటి వీడియోలు మంచివి అయితే ఇంకా ముందుకైతే తప్పిస్తాం. ఓకేనా. కొందరు అయితే వైరింగ్ గురించి కూడా అడుగుతున్నారు డౌట్లు. సో వాటి గురించి ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. అది మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తానంటేనే కింద కామెంట్ పెట్టండి. వైరింగ్ గురించి ఏమైనా తెలిస్తే చెయ్యండి వీడియోలు, అటువంటి వీడియోలు చెయ్యండి అని అంటే కనుక కామెంట్స్ కానీ పెడితే కనుక దాన్ని బట్టి నేను ఆలోచించుకొని మీకు ఎటువంటి వీడియోలు చేయాలి ఏంటి ఒక ఐడియా తోటి ఆ వీడియోలు అనేది రొటేషన్ చేసుకుందాం మనం. ఓకేనా. ఓకే గాయస్, ఓకే. ఇంకా మనం ఎంత మాట్లాడినా సరే వీడియో అయితే లెంత్ ఉంది. ఓకేనా. సో మీరైతే ప్రతిదిన్ను చూడండి, అబ్జర్వ్ చేసుకోండి ప్రతిదిన్ను. ఓకేనా. కస్టమర్స్ కూడాను ఇంకా వాట్సాప్లో బోల్డ్ అంత మెసేజ్లు అయితే ఉన్నాయి. 200 పైగానే మెసేజ్లు అయితే ఉన్నాయి. రిప్లై అయితే ఇవ్వలేదు ఇంకా. ఎందుకంటే అన్ని మెసేజ్లు అయితే మనం చూడలేం కదా. అందులో కొనేవాళ్ళు ఉన్నారు, కొనొప్పని వాళ్ళు ఉన్నారు, డౌట్లు అడిగే వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది అయితే ఉన్నారు గైస్. మనం ఏం సమాధానం చెప్పాలి ఏం అర్థం కావట్లేదు 100 మందికి రిప్లై అంటే. రోజుకి ఎలా లేదన్నా 100 మందికి 20 మందికి 30 మందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో కొనేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ, టైం వేస్ట్ అయితే అవుతుంది. ఓకేనా. సో గైస్, ఓకే. ఇంకా మరి నేనైతే సెలవు తీసుకుంటాను. మరి మీరు వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో బాయ్ గైస్.